ఇప్పుడు పట్టాభిషేక మహోత్సవాన్ని సేవిద్దాం. మనకు స్వామి చెప్పినట్టుగా ఒక్కొక్క రాజలాంఛనాన్ని సమర్పిస్తారు. ఇప్పుడు ముందుగా పాదుకలతో మొదలు పెడతారు, కిరీటం వరకు ఒక్కొక్కటి సమర్పిస్తారన్నమాట. ఆయా మంత్రాలతో పాదుకలను సమర్పిస్తారు. భగవతే శ్రీరామభద్రాయ రాజపాదుకే సమర్పయేతే. గోవింద గోర్ గోదండ రామచంద్ర భగవానికి గట్టి మీద. ఓం హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పగరేక ఆధేన తదాధార పృథివీర్యాముదేవాంగస్మై దేవాయ అభిషావిధేమా. చక్కటి వజ్రాల హారాన్ని, ఆ వజ్రాల హారాన్ని ఆనాడు భద్రాద్రిలో చేస్తున్నట్టుగా పచ్చల హారము లేదా చిలక పచ్చు హారం అని మనం చేస్తూ ఉంటారు భద్రాద్రిలో. అలాగే స్వామికి యథోచితంగా మనం కూడా భావన చేసి చక్కటి ఆ రతనాల హారాన్ని శ్రీరామచంద్రుడికి సమర్పిస్తూ ఉన్నారు. అటువంటి ఆ హారంలో లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆ హారాన్ని స్వామి యొక్క వక్షస్థలం ಎಂದು సమర్పిస్తూ ఉన్నారు. గోవింద ఓం హిరణ్యవర్ణ చంద్రాం హిరణ్మయే లక్ష్మీ జాగవేద మమావహ. కోదండరామ గోవింద. ఇప్పుడు రాజలాంఛనాలలో చామర సమర్పణ, చామర సేవ. ఆ చామర కూడా చక్కటి గరుడ భగవాను ఆవాహన చేసి ఆనాడు స్వామి పవలించినప్పుడు లేదా స్వామికి సేద తీరాలంటే ఆ గరుత్మంతుడే తన యొక్క రెక్కలని విప్పారుస్తూ స్వామికి చక్కగా సేవ చేసేవాడు. అటువంటి ఆ రామ పట్టాభిషేక సమయంలో కూడా లక్ష్మణుడే చిత్రాన్ని పట్టుకొని చామర సేవ చేశారు అనేటువంటి మన గ్రంథాల్లో చూస్తే మనకు తెలుస్తుంది. అటువంటి ఆనాడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఏ విధంగా చేశారో ఇప్పుడు మన ఆలయంలో మన అర్చక స్వామి చక్కగా అందరూ కలిసి ఆ రామచంద్రుడికి చామర సేవ చేస్తున్నారు గరుత్మంతుడి యొక్క విశేషంతో. గట్టి మీద ఓం సువర్ణాసి గరుత్మాన్ ప్రవృత్తేశిరోగాయత్రం చక్షుస్థో మహాత్మా సామదే ధనోర్వామదేవ్యం బృహద్రధంధరే పక్షో యజ్ఞాయజ్ఞీయం బుచ్చంజందాగస్యంగానిధిష్ణియా శిభాయ జోగోసి నామ సువర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువః పదా. బోల్ రామభద్ర భగవానికి. ఇప్పుడు స్వామికి రాజలాంఛనాలలో రాజఖడ్గాన్ని, ఆ రాజఖడ్గాన్ని చక్కగా స్వామికి ఒక అలంకరణగా రాజులకు ఉండేటటువంటి ప్రధాన ఒక ఆయుధంగా ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉంటామో అటువంటి రాజఖడ్గాన్ని కోదండ రామచంద్ర స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. గోవింద కోదండ రామ గోవింద కోదండ రామ గోవింద. ఓం రక్షోధురాణాం కఠినోగ్రగంఠచేదక్షరచ్చోలిత దిగ్ధధారన్ తం నందగం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదా శరణం ప్రపద్యే. బోల్ కోదండ రామ మూర్తికి. ఇప్పుడు స్వామికి చిత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అనంతుడిగా భావన చేస్తూ అనంతుని ఆవాహన చేసి ఆ స్వామికి ఎప్పుడు ఏది కావాలంటే ఆ విధంగా మారుతూ ఉంటాడు. పానుపుగా కావాలంటే పానుపుగా మారుతాడు, లేదా గొడుగుగా పాదుకలుగా ఏ విధంగా కావాలంటే వీరంతా కూడా నిత్య సూర్యగణం అంటారు. వాళ్ళంతా కూడా మారుతూ ఉంటారు. ఆ చిత్రాన్ని రాజఛత్రాన్ని చక్కగా స్వామికి సమర్పిస్తున్నారు అలంకరణగా. ఓం సహిరత్నాని దారుయే సువారుజవితా భగః తం భాగం చిత్రమీమహే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అథ ఒకసారి నమస్కారం చేసుకోండి అంతా కూడా.
ఆ స్వామి పరిపాలనలో ఏ విధంగా అయితే స్వామి కిరీటాన్ని ధరించి మనకు దర్శనమిస్తాడో అలాంటిది పట్టాభిషేక సమయంలో సామ్రాట్ కిరీటం అంటారు, సామ్రాట్ మకుటము. ఆ మకుటాధిపతిగా స్వామిని తన శిరస్సును ధరించి ఈ రామరాజ్య వైభవాన్నంతా కూడా మనకు అందిస్తారన్నమాట. అటువంటి ఆ కిరీటాన్ని మకుటాన్ని సమర్పిస్తున్నారు. సేవితాం గోవిందా. స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం యస్కారం బలావర్గం ప్రభుత్వమోదమేవ రాజాధిపతిర్బభూవ సపదేవానాం సుమంగళ్యం తదనం దీర్ఘమాయుః రాజాధిరాజాయ ప్రసక్తసాయినే నమో వయం వై కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ చక్రవర్తి తిరుమల గోవిందా. జయామభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. గోవిందా గోవింద. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనకి స్వామివారు అంతా మంత్రంతో చేశారండి. ఇప్పుడు అసలైన పట్టాభిషేకం. దేవేంద్రుడు ఒక ముత్యాల హారాన్ని, ముత్యాల హారమే, అందులో వజ్రాలు వైడూర్యాలు గోమేరికాలు పుష్పాలు, కానీ ఆ హారాన్ని ఎవరేసుకోవాలండి? ఆడవాళ్ళకైతే బాగుంటుంది కదా. అప్పుడు రామప్రభు సీతమ్మ తల్లికి ఇచ్చారండి. అందం ఉంటుంది కదా ఆడవాళ్ళ మెడలోనే అందం. మిత్రోసి సమహం విశ్వైర్దేవైః ఛత్రస్య నాభిరసి ఛత్రస్య యోనిరసి స్యోనామాసీద సుష్టిత్తాస విదుః ప్రసవే. ఇప్పుడు దక్షిణం వైపునటువంటి సముద్ర తీర్థంతో ఆ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం ఆ సముద్ర తీర్థాన్ని ప్రోక్షిస్తున్నారు. ఓం దేవస్యత్తాస విదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణహస్తాభ్యాం అశ్వినోర్ధైహత్యేన తేజసే బ్రహ్మవర్చనాయాభిషించామి. ఇప్పుడు పశ్చిమం వైపునటువంటి ఆ తీర్థాన్ని సముద్రం అని మనం అనుకున్నాం కదా. ఆ గవయుడే సాక్షాత్తు ఈ కోదండ రామచంద్ర స్వామికి తెస్తున్నట్టుగా ఆ కలశాన్ని ఇప్పుడు ప్రోక్షణ చేస్తూ ఉన్నారు పట్టాభిషేక సమయంలో. దేవస్యత్వాద విదుః ప్రసవే అశ్వినోర్భైపునటువంటి ఆ ధృత సముద్రము, ఆ సముద్రాన్ని ఆనాడు పూర్ణకుంభంలో తెచ్చినటువంటి మహానుభావుడు నలుడు అదే రూపాన్ని ఇక్కడ ఒక దిక్కు నుంచి మన స్నానం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా ఆ పట్టాభిషేక ప్రోక్షణ కార్యక్రమం చేస్తున్నారు. ఉన్నటువంటి నదీ జలములు, ఆ నదీ తీర్థములతో చక్కగా స్వామికి ఆ పట్టాభిషేకంలో భాగంగా ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నైరుతి వైపునటువంటి కలశ తీర్థంతో నదీ తీర్థముతో అభిషేకం చేస్తూ ఉన్నారు. సేవిత హిరణ్యవర్ణ సుజయః పావకాయాజయాతః కశ్యపోయాస్మిన్నః. కలశంతో ఆ నదీ తీర్థముతో స్వామికి చక్కటి ప్రోక్షణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు సేవిత. తత్నాయామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే నిగమానో హవిర్భిః అహేణమానో వరుణేః భోద్యుర్జగో సమాన ఆయుః ప్రమోదే. ఇప్పుడు ఈ తీర్థముతో స్వామికి పట్టాభిషేకం చేస్తూ ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరాజ్యం మహారాజ్యం ఆధిపత్యం.
ఇప్పుడు ప్రధాన కలశంలో ఉన్నటువంటి ఆ సర్వ సముద్ర నదీ తీర్థములతో స్వామికి ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. కరకాల ధ్వనులతో గోవింద నామంతో గట్టి మేళాలతో గట్టి మేళం దర్శనం మనమంతా కూడా చేసుకున్నాం. శ్లోకాన్ని మనమంతా కూడా ఒకసారి స్మరిద్దాం. ఇలా చేసి ఆ పట్టాభిషేక సమయంలో ఆ దేవేంద్రుడు ఆ వాయువు ద్వారా చక్కగా ఒక ముత్యాల మాలికని పంపించి ఆ రాముడి మెడలో వేస్తారన్నమాట. ఇప్పుడు ఆ ముత్యాల హారాన్ని పుష్పమాలికగా మనమంతా కూడా భావన చేస్తూ ఆ రామరాజ్య వైభవాన్ని రామ పట్టాభిషేకాన్ని ఈ ముత్యాల హారంతో పూర్తి చేసుకుంటాం. ఒకసారి గోవిందనామ స్మరణతో గోవింద పంపించినటువంటి ఆ ముత్యాల హారాన్ని శ్రీరామచంద్రుడికి సమర్పించారు. మరి రాముడికి వేసిన తర్వాత తిరిగి అది ఎవరికి వేయాలి? ఆ ఎడం వైపు ఉన్నటువంటి సీతా అమ్మవారిని చూసి ఆ మాలిక తీసి ఆ సీతా అమ్మవారి మెడలో వేస్తున్నారు. ఇప్పుడు ఆ దర్శనం కూడా చేసుకుందాం మనం. జరుగు నడపండి. ఇప్పుడు ఆ దేవేంద్రుడు పంపినటువంటి ఆ ముత్యాల హారాన్ని రాముడు ధరించాడు. తన యొక్క ధర్మపత్ని కూడా ఒకసారి చూసి ఆ మాల తన మెడలో వేశాడు. వేసిన తర్వాత ఇద్దరిని ఒకరొకరు చూసుకుంటున్నారు, తిరిగి ఎవరికి వేయాలి. ఇప్పుడు మాల వేశారనుకోండి, దీనికి మాల వేశాం, ఈ రోజంతా ఉంచుకోరు కదా. అయిన తర్వాత ఎంతసేపు సమయం అదంతా మళ్ళీ పక్కన పెట్టి ఎవరికైనా ఇస్తారు స్వామి అనుగ్రహంగా. అలాగా అమ్మవారు కూడా వేసిన తర్వాత కొంతసేపు చూసింది, తీసి చేతిలో పట్టుకొని రాముడిని చూసింది అనమాట. రాముడిని చూస్తే రాముడు అమ్మవారిని చూస్తున్నాడు. ఎందుకు ఇది? ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరు వింటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. లేదు స్వామి ఎందుకు వచ్చింది, తీర్థం ప్రసాదం పెట్టి పంపించాను మీరున్నారనుకోండి, మాకు అంత చెప్పబుద్ధి అవ్వదు. సరే మనం కూడా కార్యాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్దాము, తర్వాత చేద్దాం అనుకుంటాం. అలాగే సీతా అమ్మవారు కూడా రాముడిని చూసిందట. అందుకే ఆ రాముడు కూడా చూసి నీకు ఏదనిపిస్తే అది చేయనట్టుగా ముఖంలో చూపించాడు. ఎవరికి వెయ్యమని? పౌరుషో విక్రమం బుద్ధి అన్నాడు అనమాట. ఈ మూడు ఎవరిలో ఉంటే వారికి వేసే, అంతే. రాముడు పక్కకి వెళ్ళిపోయాడు, ఆ మాట చెప్పి పక్కన ఉన్నాడు అనమాట. అప్పుడు ఎవరికి వేయాలి? ముందు హనుమంతుడు ఉన్నాడు, ఎక్కడికి చూడకుండా హనుమంతుడి మెడలో వేసేసి ఉందన్నమాట. అంతా కూడా ఆ శ్రీరామ నామాన్ని, ఆ వైభవాన్ని, ఆనాడు రామ జయాన్ని కీర్తించారు. అటువంటి ఆ సీతమ్మవారి మాలికను తీసి ఇప్పుడు హనుమంతుల వారికి వేస్తారన్నమాట. ఆచారాలు అని చెప్పుకున్నాం కదా,
ఆచరణ ఇది పట్టాభిషేకం అంటారు అసలు మామూలుగా. అటువంటి వైభవాన్ని సేవిస్తాం. గోవింద సంప్రదాయంగా భద్రాచలంలో జరిగినట్టు జరిగింది మన రాముడు. అన్నీ కూడా ఉన్నాయి. ఏమేమి కాదో అవన్నీ కూడా సమర్పిస్తున్నాం. బాగా తన్నోహణమత్ ప్రచోదయాత్. ఓం రాజాధిరాజాయ ప్రసన్నసాయినే పరిపూర్ణలోచనం మారుతి నమన రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామనామాన్ని రామ జపాన్ని చేస్తారో అక్కడక్కడ ఇప్పుడు కూడా మన మధ్యలో ఎక్కడో హనుమంతుల వారు ఉండి ఇదంతా కూడా చేయించుకుంటున్నారు అనేటువంటి దాని ఎటువంటి సంశయం లేదు. ఏదైనా కూడా మనం ఆచరిస్తూ ఇదంతా మనం మానసికంగా మనకి చెప్పుకున్నట్లయితే మనతోనే స్వామి ఉంటాడు. లేదు మనం పార్టీలు మార్చినట్టుగా దేవుడిని మారుస్తూ ఉంటారు కదా, ఇక్కడ కాకపోతే మరొక దగ్గర, మరొక దగ్గర. ఎప్పుడైనా ఎవరిలో విశ్వాసం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. అంటే ఎవరి నమ్మకము ఎవరి ఇష్టం వారిది. దూషించడం కోసం చెప్పట్లేదు. రాముని పట్టుకున్నాము, రాముని చక్కగా ఆరాధించు. శ్రీమన్నారాయణుడు ఏ రూపంలో ఉన్నా ఆరాధించవచ్చు. అటువంటి రాముడిగా, కృష్ణుడిగా, నరసింహుడిగా, వరాహస్వామిగా ఎన్ని రూపాలున్నా కూడా, లక్ష్మిగా, ఇవన్నీ కూడా స్వామి యొక్క సేవలోనే. మిగతా వాళ్ళంతా కూడా వారి సేవలను స్మరిస్తూ ఉంటారు. రామచంద్ర స్వామి ఆలయంలో ఇంతమంది భక్తజనులంతా కూడా ఉండి చేస్తారు అనేటువంటి దాన్ని మనం తెచ్చుకోగలగాలి. ఈ రామచంద్ర యొక్క వైభవాన్ని మనం పెంపొందించాలి. అందుకే మనకు చిన్నజీర స్వామి వారి యొక్క తిరునక్షత్రానికి ఒక కార్యక్రమాన్ని అనుసంధానం చేశారు. మనం రామ హృదయం అన్నారు. మీకు ఇప్పటికి చెప్పే ఉంటారు. దానికి కారణం ఏంటి? అదే అంటున్నాను. అది మనకు నవంబర్లో స్వామివారి యొక్క తిరునక్షత్రానికి స్వామివారి పెరుమాళ్ళు ఆ రామచంద్రుడికి సహస్ర కలశాభిషేకం చేస్తారు 1001 కలశాలతో. ఆ రోజున మనం ఇళ్లలో ఎవరైతే సత్సంగమని చెప్పారు, విష్ణు సహస్రనామమో 4 మాటలు తెలుసుకోవడం అని చేసి ఆ రామనామాన్ని ఒక బియ్య గింజల్లో మంత్రం చెబుతూ ఒక పాత్రలో ఉంచి అవన్నీ కూడా అక్కడ తీసుకెళ్తే తద్వారా ఒక ప్రసాదాన్ని చేసి స్వామికి సమర్పిస్తారు. ఇది ఒక కార్యక్రమం అన్నమాట. దీని కొరకు మన అందరిలో కూడా అడ్డు పెట్టుకొని చక్కగా మనకు కావాల్సినవన్నీ కూడా అందిస్తాడు. అటువంటి స్వామిని ఎప్పుడు మనం సదా స్వామి సేవలో స్మరిస్తూ ఇటువంటి ధార్మికమైన సేవలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అంతా ఒకసారి లేచి నించోండి, ఎక్కడ వారు అక్కడ నించోండి, కదలకుండా. చక్రవర్తి గణోదాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్రావణమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ విధానదీపదే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సర్వభ్రాతృభిస్సహ శ్రీదయానందితాభిలోకాయ రామభద్రాయ మంగళం యజ్ఞసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వైర్నాధీరోధానాయ మంగళం సౌవిఘ్నాచాపపానాధిధారిణే సంసేవిలాసదాభద్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరచక్రమే గురుధరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్తభరమూలాభిలాషే సౌరభ్యపరిపూర్ణాయ తత్తోద్ధితాయ మంగళం హనుమత్సమరేనాయ హరీషాభీష్టదాయినే వాయుప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం ఆసాజనగరీంద్రియాభిషిక్తాయ శ్రీదయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం మంగళానాయ పురోగమై సర్వైష్టపూర్వైనాగారైః తత్తుమహయాస్తు మంగళం. గోవిందా ఏం తొందరపడకండి. ఆచార్యులు ఇచ్చిన పంచ సంస్కారం కృష్ణారే గోదారే మంగళ మంగళాయ
सत्कृतायास्तु मङ्गलं गोविन्दा। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ओम देवकी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ओम आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। देवदेवस्य अनन्तभोगोऽस्तु देव्याः अनन्तभोगोऽस्तु तथास्तु। देवोत्तमस्य श्रीमहिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्गुरुं जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य श्री सीतालक्ष्मणमत्समेत श्री कोदण्डरामचन्द्र स्वामिनः कृपया नित्योत्सव पक्षोत्सव मासोत्सव यन्त्रोत्सव पवित्रोत्सव प्लवोत्सव धूपोत्सव दीपोत्सव कल्याणोत्सव दहारोत्सव स्नापकोत्सव वसन्तोत्सव अध्ययनोत्सवादि विविध महोत्सवाः निर्विघ्नाः निरवच्छिन्नाष्टभुजातिर्भवन्तु महान्तान् गृह्णन्तु। अस्य श्री सीतालक्ष्मणसमेत श्री कोदण्डरामचन्द्र स्वामिनः अस्मिन् प्रान्ते यथा कालं प्रजदैः प्रशान्तैश्च प्राणसञ्चीयम् अपीडयद्भिः सीतादमवादानडाय भौतिकधिकारविशेषैः अनवरटतकुसुमफलफलभरितरतापुञ्जतरकुञ्जमलोक्नैः कामधेनु पशुपतिवाहनानुकारगोरत्नैश्च सुश्यामलैः सुक्षेत्रैः सुमनोहरैः नित्यकल्याणपरम्परा समृद्धिः भूयादिति भवन्तो महान्तो गृह्णन्तु। अस्य श्री सीतालक्ष्मणसमेत श्री कोदण्डरामचन्द्र स्वामिनः अस्मिन् प्रान्ते निवासिनां सर्वासां प्रजानां सर्वेषां प्राणिनां च क्षेमस्थैर्यधैर्यवीर्यविजगाभनागनारोग्यैश्वर्य धन धान्य गृह भूपुत्र मित्रादि विच्छिन्न सन्तता चिरजीवितसिद्धिर्भूतादिति भवन्तो महान्तो गृह्णन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः। काले वर्षपर्जन्यः पृथिवी सस्यशारणी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धनां काले काले वर्धमानः श्रीरङ्गनाथो जयदो श्रीरङ्ग श्रीष्टवर्धता बोल कोदण्डरामचन्द्र भगवान की सादित्यरुळाय वार्तयरि भवद्माजवर्कारण्ययाहरो पोर्तबिरप्पुडनो यडमोप्पुडो इरप्पि वैवेर्दु बिरुन्दुम्बं वेररुणीक्कि तन्तारङ्गीर् சேர்ந்து அவன் செய்யும் சேமற்றையுன்னே தெரிவுத்தே வார்த்தையிரி பவர் மாயவர்காரணியாவதோ போர்த்தபிரப்படனோ இடமோப்படோ இரப்பி வைவேர்ந்து பிறந்தும்பும் வேரருணைக்கு தந்தாரங்கீழ் சேர்த்து அவன் செய்யும் சேமற்றையுன்னே தெரிவுத்தே தெரிவுத்து வீரில் நின்னவர்க்கு இன்பக்கதிசை पूजितं मया देवः परिपूर्णं तदस्तुते उपचार अपदेशेन कृतान् अहरहर्मया अपचारान् इमान् सर्वान् क्षमस्व पुरुषोत्तमा मनः वाक्कायैः अनादिकाल प्रवृत्ता अनंत कृत्याकरण भगवदपचार ఇప్పుడు కాదు నేను కృష్ణావతారంలో అవతరిస్తాను. సింహమాసే సితే పక్షే రోహిణ్యాష్టమీతో చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగత్తు. చరమార్థం అంటే ఏంటండి? శరీరానికి ఉపాయం. అదే భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య ప్రజా అహంక వెరీ గుడ్ అర్థం వచ్చింది. సర్వ పాపేభ్యో మోక్షయిష్యాస్య. ఇది స్వామి మనకు అందించారు. అందుకే కృష్ణార్పణ. అన్నిట్లో చెప్పింది మొత్తం కృష్ణుడేనండి, ఏ దేవుడు చెప్పలా. మోక్షానికి కావాల్సిన మంగళాశాసనమ్మ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనం ఒక గొప్ప సంకల్పం చేశాం. గత 3 నెలల క్రితం మన రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు
ఆ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మన రామచంద్ర స్వామి వారి యొక్క సంకల్పం ఎంత గొప్పది అని అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని ఇక్కడ చేయించుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు. శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయస్మిలిగజమర్పగేంద్రావలీమపజతే నిహావః అయం మూర్ధా పరమేష్ఠే సువర్తాసమానానాముత్తమశ్లోకోऽस्तु పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం తత్ప్రజగాపశభిర్మిథునైర్జాగతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యముచేన దేవం వేద నమో నమో భవతి జాయమానోన్హాం కేతుషదామేతి గృహే భాగం దేవేభ్యో విదధాత్యాగం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః आयुरायुर्भव वैदेही सहितं सुभद्रमदले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वा जगति प्रभञ्जनसुते दत्तं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं राम भरे श्यामलं बुद्धिः बलं यशः धैर्यं निर्भयत्वम् अरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् भगवद्भागवत आचार्य अनुग्रह कृपाकटाक्ष सिद्धिरस्तु श्रीराम राज्य वैभव दिनदिनाभिवृद्धिरस्तु सर्वसम्पत्समृद्धिरस्तु तथास्तु। जय श्रीमन्नारायण। Anu.